నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో అప్పులు చేసిన ప్రజలకు మనం చూసుకుంటే కువైట్ ప్రభుత్వం శుభవార్త చెప్పిందనమాట. అలాగే ఏ దేశంలో చూసుకున్నా సరే కానీ ప్రజలైతే వాళ్ళ యొక్క ఆర్థిక అవసరాలు తీరడం కోసమో, లేకపోతే ఇతరత్ర ఖర్చుల కోసం, విద్య కోసమో, లేకపోతే వాళ్ళ యొక్క సంసారం కోసమో, వైద్య ఖర్చుల కోసమో ప్రతి ఒక్కసారి ఎవరైనా సరే కానీ అప్పు చేయాల్సి వస్తుందన్నమాట. కానీ ఆ యొక్క అప్పులను మనం చూసుకుంటే కానీ కొన్ని ప్రభుత్వాలే గుర్తించి ఆ యొక్క అప్పులు తీరుస్తామని చెప్పి ముందుకు వస్తాయన్నమాట. అలాగే కువైట్ ప్రభుత్వం కూడా అయితే కానీ కువైట్లో ఉన్న పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అప్పులు తీర్చేందుకు ముందుకు వచ్చింది. ఇది కువైటి ప్రజలకు మాత్రమే, ప్రవాసులు కాదు. ఒక్కొక్కసారి ఇటువంటివి విన్నప్పుడు ఇండియాలో కూడా భారత ప్రభుత్వం కానీ, రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అక్కడ ఉన్న ప్రజల యొక్క అప్పుల గురించి ఆలోచిస్తే కానీ మనం ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కానీ ఇప్పుడు ఆ యొక్క ప్రభుత్వాలే అప్పులలో కూరుకుపోయాయి. కాబట్టి వివరాల్లోకి వెళితే కానీ కువైట్ సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ 15,000 నుంచి 16,500 దినార్లకు మించని అప్పులు ఉన్నవారికి వచ్చే వారం చెల్లించబడుతుందని చెప్పేసి ప్రకటించడం జరిగింది. ఇది చివరి బ్యాచ్ అన్నమాట. ఇప్పటికే అనేక మందికి, వేల మంది కువైటి పేద ప్రజలకైతే వాళ్ళ యొక్క అప్పులు తీర్చేశామని చెప్పి చివరి బ్యాచ్ ఏదైతే ఉందో 15,000 నుంచి 16,500 దినార్లు అప్పు కలిగిన కువైట్లో ఉన్న పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అప్పులు వచ్చే వారం చివరి నాటికి చెల్లింపులు జరుగుతాయని చెప్పేసి, అలాగే సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ కువైట్లోని ప్రజలను కోరడం జరిగింది. కువైట్లో ఉన్న పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్పుల్లో ఉన్నారు, మీకు చేతనైన సహాయం చేయమని చెప్పి సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ఫండునైతే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క ఫండుకు మనం చూసుకుంటే లక్షలాది మంది కువైట్ ప్రజలైతే సాయం చేయడం జరిగిందనమాట. వాళ్ళకు తోచిన సహాయం చేయడంతో కువైట్ ప్రభుత్వం నుంచి కూడా సహాయం తీసుకొని కువైట్లో ఉన్న పేద ప్రజలను గుర్తించి వాళ్ళ యొక్క అప్పులను తీర్చి వాళ్ళనైతే అప్పుల నుంచి బయట వేస్తూ ఆర్థిక స్వాతంత్రాన్ని అయితే వాళ్ళకి కలిగిస్తూ ఉన్నారు. ఏది ఏమైనా సరే కానీ కువైట్ రాజు గారికి, అలాగే కువైట్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.